गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। భగవాను ఉపదేశాలలో చివరి 2 శ్లోకాలు చెప్తున్నారండి. 28వ శ్లోకము, కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవ పూర్ణ చిత్సుఖం. తన రూపము ఏది అని అనగా తన స్వరూపము ఇట్టిది అని తాను తెలుసుకొనినప్పుడు తానే గొప్పదియు చిత్తును జ్ఞానమే స్వరూపముగా కలదియు తుది లేనిదియు అది కానరాదనియు అఖండ పూర్ణంబైన సుఖస్వరూపమనియు తెలియను. అనగా అనంత ఆద్య అఖండ చిత్ సుఖంబే తాను అని అనుభవం అగును. భగవాన్ ఏం బోధిస్తున్నారంటే తన రూపము ఏది అనగా ఫస్ట్ భక్తుడికి కావలసిన అర్హత అండి. అంటే స్వరూపానందము, స్వరూప సుఖము, స్వరూప శాంతి పొందడానికి కలిగిన అర్హత ఏంటో భగవాన్ చెప్తున్నారు. కిం స్వరూపము, తన రూపము ఏది. ముందు అంటే తన రూపము ఏది అని తెలుసుకోవాలనే జిజ్ఞాస రావాలంటే గురువాక్కును శ్రవణము చేసి ఏది తాను కాదో, అంటే ఏది అయితే ఇప్పుడు తాను దేహము నేను అని అనుకుంటున్నాం కదా, ఈ దేహము నేను కాదు అనేది భక్తుడికి ముందు గురువాక్కు ద్వారా బుద్ధిలో అర్థం అవ్వాలి. శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసగా మార్చుకొని ఆ వాక్కుని తన తన జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవించే సంఘటనలను పాఠంగా తీసుకునండి గురువు ఏం చెప్తున్నాడు అంటే, గురువు ఏం చెప్తున్నారంటే మనస్సుకి బుద్ధికి అర్థం అవ్వాలంటే మనస్సులో ఎంతో కొంత పవిత్రత లేకుండా గురువాక్కు దానిలో మనస్సులో ఇముడలేదని, అంటే మనస్సుకి పట్టుకోవడం అండి. ఆ మనస్సు దానిని ముందు ఇష్టపడాలి, గురువాక్కుని ఇష్టపడాలి. పవిత్రమైన మనస్సే, పవిత్రమైన జీవుడే దానిని ఇష్టపడతాడండి. ముందు ఇష్టపడడం. ఇప్పుడు చూడండి, మనకి ఏది ఇష్టం ఉంటే మన మనసు దాని వైపు మొగ్గు చూపుతుందండి. ఇష్టం ఉన్న దాని వైపు మొగ్గు చూపుతుంది. అందుకే
నాన్నగారు అనేవారు, దేహానికి పక్షవాతం అమ్మ, మనసుకి పక్షపాతం. అంటే అంటే ఈ పక్షపాతం అంటే ఇష్టమైన దానిని ఎక్కువ ఇష్టపడము, దాన్ని మనసు బలపరచడం అండి. ఇష్టమైన దానిని ఇది కరెక్ట్ అని బుద్ధి బలపరుస్తుంది. మనసు ఏది ఇష్టపడుతుందో అందుకే బుద్ధి కర్మానుసారిని అంటారండి. అంటే ఎలాంటి కర్మ ఆచరిస్తే మనస్సు గురువాక్కును ఇష్టపడుతుందనేది గురువు బోధిస్తున్నారు మనకు. అయితే కర్మ చేయడం మన చేతిలో లేదు కదా, ఆల్రెడీ కర్మ నిర్ణయించబడి వస్తాం కదా అని మనకి డౌట్ రావచ్చండి. అయితే ఈ గురువు యొక్క దర్శనము జన్మాంతరాల పుణ్యం ఉంటేనే, అంటే గురువు మన జీవితంలోకి రావడమే జన్మాంతరాల పుణ్యం ఉంటేనే జరుగుతుంది. పూర్వజన్మలలో భక్తి కలిగి ఉండి గురువాక్కుని శ్రవణం చేసి సత్పురుష సాంగత్యం కోసం పరితపిస్తేనే కానీ గురువు మన జీవితంలోకి రాడు. అయితే ఇప్పుడు నాన్నగారు మన జీవితంలోకి వచ్చారు కాబట్టి అవన్నీ పూర్వజన్మల్లో మనకి జరిగిపోయినాయి. మన పూర్వజన్మ పుణ్యం మన గురువే అండి. గురువు సమక్షంలో మనం గడిపిన కాలము, గురువు సమక్షంలో మనం పొందిన ఆనందము, గురువు సమక్షంలో మనం శ్రవణం చేసిన వాక్యే మన పూర్వజన్మ పుణ్యం అండి. అంటే అది వినడం వల్లే మన బుద్ధి అంటే మన మనసు శుద్ధి అయ్యి ఆ గురువు చెప్పిన వాక్కును ఆచరించాలనే అలాంటి కర్మను ఆచరించాలనే బుద్ధి మనకు కలుగుతుంది కదండి. కాబట్టి మూలము గురువాక్కు శ్రవణం చేయడం వల్లే మనకి మారు మనసు వస్తా ఉంది. కాబట్టి మన పుణ్యం ఎవరు? గురువే అండి. ఇక్కడ కిం స్వరూపం ఇత్యాత్మదర్శనే, తన రూపము ఏది అనేది ముందు భక్తుడికి లోపల నుంచి ఆ తపన కలగాలండి. తపన కలగాలంటే నేను ఏది కాదో నాకు తెలియాలి, దీని నుంచి, దేహం నుంచి, మనస్సు నుంచి నేను ఇప్పుడు ఏదైతే పొందుతున్నానో, ఇన్ని రోజుల నుంచి ఏది నిజమని అనుకున్నానో అది నిజం కాదు, దాని నుంచి పొందేది శాశ్వతం కాదు అని ముందు భక్తుడికి ఎప్పుడైతే ఇది శాశ్వతం కాదో, ఇది నిజం కాదో, ఇది అశాశ్వతం అని తెలిసిందో అప్పుడు శాశ్వతమైన దానిని పొందాలి. గురువు ఏది శాశ్వతమని చెప్తున్నాడు? తన స్వరూపముగా తాను ఉండటం మాత్రమే శాశ్వతము. అదొక్కటే నిలిచి ఉంటుంది. తానుగా ఉండటం మాత్రమే శాశ్వతము. అది ఒక్కటి మాత్రమే శాశ్వతమయంగా మనం అనుభవించగల ఆనంద స్థితి అండి. కాబట్టి గురువాక్కు ద్వారా ఇది అన్నీ జరగాలంటే పూజ, జపము, ధ్యానము, విచారణ, గురు సత్పురుషుల సహవాసం అన్నీ జరగాల్సిందే. అది 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 పునాది లాంటిదండి. పునాది పైకి కనిపించదు, కానీ ప్రతి భక్తుడిలో భక్తి అనేది ఉంటుంది. ఆ భక్తి నవవిధ భక్తుల ద్వారా ఎలాంటి భక్తిని తాను ఆచరించటానికి ఇష్టపడతాడనేది ఆ భక్తుడి చాయిస్ అండి. పూర్వజన్మలో జపం ఇష్టమైన భక్తుడు ఎక్కువగా జపం చేయడం ఇష్టం ఉంటుంది. పూర్వజన్మలో ధ్యానం చేసే భక్తుడికి ఎక్కువ ధ్యానం చేయాలని ఉంటుంది. ఎక్కువగా శ్రవణం చేసే భక్తుడికి శ్రవణం చేయాలని ఉంటుంది. ఇవన్నీ నవవిధ భక్తుల్లో భాగాలే అండి. ఎక్కువగా ప్రేమించే తత్వం ఉన్న వాళ్ళకి, తను తాను మర్చిపోయి ప్రేమించే తత్వం ఉన్న వాళ్ళకి, నిస్వార్థమైన ప్రేమను ప్రకటించే వాళ్ళకి ఆ ప్రేమ ద్వారా అండి అన్ని కూడా దైవీ సంపదే అండి. ఆ దైవీ సంపద గురువు ప్రసాదిస్తారండి. ఎప్పుడు గురువు పట్ల భక్తి కలిగి ఉన్నప్పుడు, అంటే కొంతమందికి ఇయ్యడం, కొంత ప్రసాదిస్తాడంటే అదేమి లిమిటెడ్ గా ఉన్న ప్రసాదం కాదు. ప్రసాదం మామూలుగా బాహ్యమైన ప్రసాదం అయిపోవచ్చండి, పంచిపెడితే అది అయిపోవచ్చు. కానీ గురువు దగ్గర ఉన్న అనుగ్రహం అనే ప్రసాదము అది అయిపోవడము ఉండదండి. ఎవరొస్తే వాళ్ళకి అది పంచిపెట్టబడుతుంది. పైగా దానికి ఎలిజిబిలిటీ అంటూ గురు ప్రసాదాన్ని గ్రహించడానికి ఎలిజిబిలిటీ అంటూ లేదండి. అది కావాలి అని ఏ భక్తుడైతే కోరుకుంటున్నాడో, గురువు అనుగ్రహ ప్రసాదం కావాలని ఎవరైతే కోరుకుంటున్నాడో, ఎక్కడ ఉన్నా అండి కూడా, ఏ ఊర్లో అన్నా ఉండొచ్చు, ఎక్కడైనా సప్త సముద్రాల ఆవల ఉన్నా కూడా వాడిని తన దరికి రప్పించుకొని తన దర్శనాన్ని ఇచ్చి
తాను ప్రేమించి తన వాక్కుతోటి వాడిని పవిత్రుణ్ణి చేసేయండి, ఆచరించే శక్తి వాడికి ఇచ్చియండి, వాడిని తనలో ఐక్యం చేసుకునేవాడు గురువు. కాబట్టి తన తన రూపము ఏది అనేది ముందు వాడికి తను ఏది కాదో, తను ఏది అవును ఏది కాదో తెలిసాక ఏది అవును తెలుసుకోవాలనే ఇష్టం వాడిలో బలపడుతుంది, ఆ జిజ్ఞాస పెరుగుతుంది, ఆ తపన పెరుగుతుంది. అలా అది పెరిగిన తర్వాత తన రూపము ఏది అని అనగా తన స్వరూపము ఇట్టిదని తాను తెలుసుకొనినప్పుడు, ఏది అనే తపన కలిగినప్పుడు ఆకలి ఉన్న జీవుడికి అన్నం పెడితే అలా ఆవురావురుమని తింటాడో, ఒక 10 రోజుల నుంచి అన్నం లేని వాడికి అండి, ఒక ఎడారిలో ప్రయాణం చేసే జీవుడికి చల్లటి మంచినీళ్ళు ఇస్తే ఎలా తాగుతాడో, 10 రోజుల నుంచి ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెడితే ఎలా తింటాడో, అలా అండి సుఖం ఎక్కడా బాహ్యంగా సుఖము లేదని తెలుసుకొని ఎక్కడ సుఖము తెలుసుకోవాలనే తపన అండి. దానికోసం కన్నీరు కార్చి హృదయము ద్రవించే భక్తుడికి గురువు వాక్కు అని అండి, గురువు ఏం చేస్తారంటే తన వాక్కుని అర్థం చేసుకునే యోగ్యత కల్పిస్తారు. ఇది ప్రతి భక్తుడిలో జరుగుతుంది. ముందు వాక్కును అర్థం చేసుకునే యోగ్యత కల్పిస్తాడు భక్తుడికి. తాను ఏదైతే బోధిస్తున్నాడో దానిని యథాతథంగా, అంటే తన ఇష్టాలని తన వాసనలని దాంట్లో కలపకుండా యథాతథంగా గురువు ఎలాగ పవిత్రంగా శుద్ధమైన స్వరూపము గురించి బోధిస్తున్నారో దానిని అర్థం చేసుకునే యోగ్యత భక్తుడికి ఇస్తాడు. తన స్వరూపము ఇట్టిదని తాను తెలుసుకొనినప్పుడు అప్పుడు మాత్రమే అంటే అండి గురువాక్కు శ్రవణం చేయాలి. జన్మాంతరంగా గురువుతో ఉన్న అనుబంధము, ఆ పవిత్రత, ఆ పుణ్యం వల్ల ఏది మనం కాదో తెలుసుకొనండి, ఏది మనం అవునో అది పొందడానికి తప్పిస్తూ ఉంటే ఆ వాక్కుని అర్థం చేసుకునే యోగ్యత ఇచ్చి తెలిపినప్పుడు ఏదైతే ఉనికిగా నేను ఉన్నాను, నా భగవాను నా నాన్న నా స్వరూపంగా నా నేనుగా ఉన్నారు అనేది అర్థమైనప్పుడు అది అనుభవించి ఎంతో కొంత అండి అది అనుభవంలో తెలిసినప్పుడు తానే గొప్పదియు, అంటే ఈ సృష్టిలో ఏది పొందిన తర్వాత, ఇక్కడ గొప్పది అంటే ఏది పొందిన తర్వాత ఇక పొందాల్సిందంటూ ఏమి మిగలదో అది అంటే గొప్ప స్థితి. అంటే ఆ అనుభవం అండి, అనుభవం. ఏ అనుభవం పొందిన తర్వాత ఇంకేమీ అనుభవించటానికి మిగలదో ఆ అనుభవం అండి. అది ఎట్టండి, చిత్తు అంటే జ్ఞానమే స్వరూపముగా, చిత్ అంటే తెలియడం అండి. ఏమి తెలియడము, ఇది చాలు ఇది చాలు ఇది చాలు ఇది చాలు, ఇది తప్పించి ఇంకోటి ఏది లేదు, అసలు కనిపించదు వినిపించదు. గురువు చెప్పిన సుఖము, గురువు దేనినైతే బలపరుస్తున్నారో ఆ సుఖము, ఆనందము, ఆ శాంతి, ఆ మౌనము అనుభవించే భక్తుడికి ఇంకేమీ కనిపించదు వినిపించదు, ఇంకొకటి ఉండదు వాడికి సృష్టిలో. అది చిత్తు, తుది లేనిది కానరానిది. అది అనుభవిస్తున్నప్పుడు అటండి దానికి తుది ఉండదటండి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా డబ్బు సంపాదిస్తాం అనుకోండి, కీర్తి సంపాదిస్తాం అనుకోండి, ఇంకేదైనా సృష్టిలో అండి ఏది సంపాదించినా అది అయిపోతుందండి ఒక రోజుకి. కీర్తి అయితే ఆ కీర్తిని నిలబెట్టుకోవడానికి మళ్ళీ 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 ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏంటి డబ్బు సంపాదిస్తుంటే ఆ డబ్బు కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ 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 కంటిన్యూగా ఎఫర్ట్ చేస్తూనే ఉండాలి. అందంగా ఉండడం కోసము ముసలితనం అయినా అందంగా పాడుకోవాలనుకుంటారు, సంతానం కోసము ప్రతి దానిని కూడా అండి, ప్రతి ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఉన్న అనుబంధం కోసం కూడా, తల్లిది పిల్లలైనా తండ్రి పిల్లలైనా
భార్యాభర్తలైన స్నేహమైన నిలబెట్టుకోవడానికి, అది కాపాడుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ప్రయత్నం చేయకపోతే అది ఆగిపోతుంది. ఆత్మసుఖం అండి అలాంటిది కాదటండి. ఒక్కసారి అండి నీ బుద్ధితో గ్రహించి గురువు అనుగ్రహం వల్ల అది అనుభవించావా, ఆ అనుభవంలో తెలుస్తుందటండి తుది లేదని. అది కంటిన్యూస్ గా అంటే అనుభవించే కొలది మైనస్ అవ్వదు, తరిగిపోదు, పెరుగుతుంది ఇన్ ద సెన్స్ అనుభవంలో ఏమి తేడా ఉండదు. కానీ ఆ అనుభవము అయిపోవడం అంటూ ఉండదండి. మనం పూజ చేసామనుకోండి, ఇది చెయ్యొద్దని కాదు ఇక్కడ చెప్పడం. పూజ చేస్తే మళ్ళీ చేయాలి, ధ్యానం చేస్తే మళ్ళీ చేయాలి, జపం చేస్తే మళ్ళీ చేయాలి, అన్ని సాధనలు చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? స్వరూప సుఖం అనుభవించేంత వరకు సాధన జరుగుతుంది, మనం చేయడం కాదు. గురువే పుష్ చేస్తారు మనల్ని, చేయకుండా ఉండనయ్యరు గురువు అండి. ప్రతీదీ మన ద్వారా జరిగేది గురువే కర్తగా ఉండి హృదయంలో అమ్మారునా ఇది చెయ్యవే, అమ్మారునా ఇది చెయ్యవే అని అండి తలంపు రూపంలో మనకి బోధిస్తూ ఉంటారు, స్ఫురణిస్తూ ఉంటారు. ఆ తలంపు తీవ్రత వల్ల మనస్సు అది ఆచరిస్తూ ఉంటుంది, ఆ తలంపు తీవ్రత వల్ల దాన్ని ఇష్టపడతా ఉంటుంది. అయితే ఇక్కడ అలా నువ్వు ప్రయత్నం చేయడం కాదు. స్వరూప సుఖం ఎలాంటిదంటే ఉంటావంతే. దేహం ద్వారా మనసు ద్వారా ఏం జరగాలో అది జరుగుతుంది. కానీ స్వరూపము నా యొక్క అనుభవము కేవలము మౌనము, ఉనికి, శాంతి అనేది అనుభవిస్తూ ఆ దేహాన్ని మనసుని అండి భగవాన్ చెప్తారు కదా, భగవానా క్యాన్సర్ పుండు వస్తే మీకు బాధ అయ్యట్లేదా, భగవానా మీకు పెయిన్ తెలియట్లేదా, మీరు ఎలా భరిస్తున్నారు అని అంటే భగవాన్ అంటారు, దెర్ ఈస్ పెయిన్ బట్ నో సఫరింగ్. పెయిన్ ఉంది, పెయిన్ తెలుస్తుంది, బాడీకి పెయిన్ తెలుస్తా ఉంది. కానీ ఈ పెయిన్ నాకెందుకు వచ్చింది అనేది సఫరింగ్ అండి. ఆ థాట్ సఫర్ చేస్తుంది మనిషిని ఎప్పుడు. అది లేదు భగవాన్కి. ఈ పెయిన్ ఆ బాడీకి రాకూడదు అనే థాట్ లేదు కాబట్టి సఫరింగ్ లేదండి. పెయిన్ ఉందని తెలుస్తుంటుంది. జ్ఞానికి, ఒక మహాత్ముడికి బ్రహ్మమే రూపం ధరించి వచ్చినప్పుడు మనకే బాడీలో పెయిన్ ఉంటే తెలుస్తుందండి ఇంటింత జ్ఞానంతో. భగవాన్కి సృష్టిలో జరిగేది ఇప్పుడు మనకి మన బాడీలో పెయిన్ ఉంటేనే తెలుస్తుంది, ఎదుటివాడి బాడీలో పెయిన్ మనకు తెలీదు. ఎంతో కొంత జాలి చూపించినా ఆ పెయిన్ని మన పెయిన్గా మనం అనుభవించలేము. కానీ భగవాను సృష్టిలో ఉన్నదంతా కూడా తన అనుభవంలో కలిగి ఉంటారు, తన అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క రూపమే తన రూపం కాదు కదా. సృష్టిలో ఎన్ని రూపాలు, ఎన్ని గుణాలు, ఎన్ని నామాలు ఉన్నాయో అవన్నీ పరబ్రహ్మము ధరించి ఉంది, ఆధారంగా ఉంది. అన్నిటితో పాటు అది కూడా తెలుస్తుందండి. కానీ ఆ సుఖంలో, ఆ శాంతిలో, ఆనందంలో అది కొట్టుకుపోతుంది. మనం విపరీతమైన ఆనందంలో ఉన్నాం అనుకోండి, అంటే బాహ్యంగా చెప్పాలంటే అమ్మకు మన క్యాబినెట్లోనో పెళ్లి జరుగుతుందో, లేకపోతే మనకు అత్యంత ఆనందం, మనసుకి బాహ్యమైన ఆనందం, అత్యంత ఆనంద స్థితిలో మన మనసు ఉన్నప్పుడు మనకు చిన్నగా ఏదన్నా బాధ అయింది అనుకోండి, ఏదైనా నొప్పి తగిలింది అనుకోండి, ఏదన్నా నాకు చిక్కడపల్లికి నాన్నగారు ఫస్ట్ టైం వస్తున్నప్పుడు అండి, ముందు స్వరాజ్యం ఇంటికి వెళ్ళారు, తర్వాత భవానీ ఇంటికి వెళ్ళారు, చివరికి అరుణాని దగ్గరికి వస్తానని చెప్పారండి. ఏమండి గురువుకి ఏమి అండి ఎంత అజ్ఞానం అంటే అసలు ఎలాంటి అర్హత ఏమీ లేదండి, ఏ అర్హత లేదు. చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు అది. ఏమండి
కూర్చోవడానికి భక్తులకి సరి అయిన సదుపాయం లేదు, అందరినీ కూర్చోబెట్టే సదుపాయం వచ్చిన వాళ్ళందరినీ ఏమీ లేదండి. కానీ గురువు దగ్గర రావాలి రావాలనే ఒక్క తపన అండి. పిలిస్తే ఆయన కష్టమవుతుందేమో అనే ధ్యాస కూడా లేదు అప్పుడు అండి. వచ్చారండి. వస్తే ఆ నాన్నగారు వచ్చే ముందు ఇది ఎందుకు చెప్తున్నానంటే, కాఫీ గబగబా మా వారికి కాఫీ కల్పిస్తున్నాను, వేడి వేడి కాఫీ అండి, మొత్తం గ్లాసు జారిపోయి పొట్ట మీద పడిపోయింది. పొట్ట కాలిందండి. కాస్త వెంబడే మీద చల్లనీళ్ళు అవన్నీ వేసుకున్నాను, కానీ నాకు ఆ మంట తెలియలేదండి. నా ధ్యాస నాన్నగారు వస్తున్నారు, స్వరాజు ఇంటికి వచ్చేసరికి నా పని అయిపోవాలి, నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, తర్వాత నాన్నగారితోటే ఉండాలి, భవాని ఇంటికి వెళ్ళాలి, తర్వాత మన ఇంటికి తీసుకురావాలి, ఇంకా మొత్తం మనసు అంతా నాన్నగారు నిండిపోయి ఉన్నారండి కంప్లీట్ గా. ఇంకో థాట్ లేకుండా నాన్నగారు నిండిపోయినారు. అది ఎందుకు అలా నిండిపోయారంటే అది ఆయన ప్రేమ వల్ల. అది నా గొప్పతనం ఏమీ కాదండి, అది ఆయన ప్రేమ. ఎందుకంటే మన మనసు, మనం అత్యంతగా మనల్ని ఎవరు ప్రేమిస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళకి దగ్గర అయిపోతుంది. అండ్ మన నుంచి ఏమీ కోరుకోకుండా మనల్ని ప్రేమించేవాడు ఒక్క గురువే. అంటే అప్పుడు నాకు కాలింది కానీ అక్కడ సఫరింగ్ లేదు. ఆ తర్వాత పెద్దగా చాలా బొగ్గ వచ్చిందండి, చాలా నీరు నిండిపోయి పైకి వచ్చి అది కొద్ది రోజులు మచ్చ కూడా పడిపోయింది అక్కడ పొట్ట మీద. కానీ ఇంత కాలిందా అని తర్వాత తెలిసిందండి. కానీ అప్పుడు మాత్రం అండి నాన్నగారు 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 ఏమండి, రెక్కలుంటే ఆకాశంలో ఎగిరిపోయే వాళ్ళు మేము ఆనందంతో, మనందరికీ తెలియదు అంటే మనస్సు అలాగా అండి, అలా ఉండేదండి. అందరికీ ఉండేది అది అండి. అప్పుడు నాకు అనిపించిందండి, ఓహో ఇంత ఆనందంలో ఉన్నప్పుడు, గురుధ్యాసలో ఉన్నప్పుడు, ఇది ఎలాగైతే మనకి కాలింది, అక్కడ పెయిన్ ఉంది, అది నేను ఓర్చుకుంటున్నాననే ధ్యాస లేకుండా, అయ్యో కాలింది, మనం మామూలుగా అయితే 4 సార్లు 5 సార్లు చూసుకుంటాం, కాలింది ఇంత కాలింది ఇంత కాలిపోయింది, అలా ధ్యాస కూడా లేదండి. ఇప్పుడు ఏదో చిన్న విషయము కొంతసేపు గురువు రూపము, గురువు ధ్యాస ఉండటం వల్ల జీవుడికి రుచి చూపించారు నాన్నగారు. ఇదే కనుక హృదయములో గురువు ఉన్నాడు, నా ఉనికిగా ఉన్నాడు, నా స్వరూపంగా ఉన్నాడు, నా సంతోషం, నా ఆనందం, నా శాంతి, నా మౌనము, నా గురువు అనే బుద్ధి భక్తుడికి వచ్చి అనుభవిస్తే కనుక, ఈ భగవాన్ చెప్పింది జీవితం పట్ల దేర్ ఇస్ పెయిన్, ప్రారంధం నుంచి పెయిన్ రావచ్చు, దేర్ ఇస్ పెయిన్ బట్ నో సఫరింగ్. ఇది ఎందుకు వచ్చింది అనే థాట్ ఉండదండి. ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ లాగా ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అని నాన్నగారు చెప్పేవారు. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అని ఆ భక్తుడికి తెలుసుకోనండి, అనుభవంలో తెలుసుకొని, ఇది తుది లేనిది, దీనికి ఎండింగ్ అంటూ ఉండదు, పైగా ఇది ఇంద్రియాలతో కానరానిది, ఇది కనిపించదు వినిపించదు, అన్సీన్ అన్హెర్డ్ అనేవారు నాన్నగారు. కళ్ళకు కనిపించదు గురువు ప్రేమ, చెవులకు వినిపించదు, కానీ అనుభవానికి అందుతుంది. ప్రతి భక్తురాలకి, ప్రతి భక్తుడికి నాన్నగారి ప్రేమను అనుభవించాము కాబట్టి అనుభవానికి అందరికీ తెలుసు నాన్నగారి ప్రేమ అండి. నాన్నగారు కొందరిని తో మాట్లాడవచ్చు, కొందరిని దగ్గర పిలుచుకోవచ్చు, కొందరితో మాట్లాడకపోవచ్చు, కానీ ఆ మాట్లాడని భక్తులకు కూడా నాన్నగారు ప్రేమను వ్యక్తం చేసి ప్రేమను అనుభవింపజేసేవారు. అది వారికి నాన్నగారికి మధ్యలో ఉన్న అనుబంధం మాత్రమే. నాన్నగారు అనేవారు కదా, నీ పక్కన ఉన్న భక్తురాలికి కూడా నిన్ను అనుగ్రహిస్తున్నారని తెలియనంత సీక్రెట్ గా నిన్ను గురువు అనుగ్రహిస్తారమ్మా. ఎస్, అలా జరిగేది నాన్నగారి సమక్షంలో. కాబట్టి ఇక్కడ గురువు ఏమంటున్నాడు, చూడాలి వినాలి అనుకోకు, ఆ అనుభవాన్ని కళ్ళకు కనిపించదు అంటే నీ మనసుకి అందదని చెప్పడం భగవాన్.
మన బాహ్య సుఖాలన్నీ మనసుకు అందే సుఖాలని. మనం అలా అలవాటైపోయి ఆత్మసుఖం కూడా, స్వరూపం కూడా మనసు ద్వారా అనుభవించాలనుకుంటున్నాం, మనసుతోని అనుభవించేవాళ్ళనుకుంటున్నాం. కాదు, మనసు ఉంది అనే తలంపు, నాకు ఒక తలంపు వచ్చి ఈ తలంపు వచ్చింది నాకు, ఏ తలంపైనా, గురు తలంపైనా, లేక ఒక రూపము, నామము, గుణానికి సంబంధించింది, ఒక విషయానికి సంబంధించిందో, భక్తికి సంబంధించిందో, జ్ఞానానికి సంబంధించిందో, ఒక తలంపు రాకముందు కూడా నా ఉనికి ఉంది, నేను ఉన్నాను, తలంపులతో సంబంధం లేకుండా. ఆ మౌనము ఏ భక్తుడికి టచ్ అవుతుందో అది, దాని లక్షణాలు భగవాన్ చెప్తున్నారు. అఖండ పూర్ణం పైన సుఖస్వరూపము అని తెలియను. అఖండము అంటే ఖండాలుగా, బ్రేక్స్ ఉండవు, అఖండంగా ఉంటుంది. ఆ సుఖము బ్రేక్ అవ్వదు. అంటే బాహ్యంగా ఉండే ప్రారంభంలో నుండి అప్స్ అండ్ డౌన్స్ వల్ల, మనసులో వచ్చే టెండెన్సీస్ వల్ల, అంటే అప్పుడు కూడా టెండెన్సీస్ ఉంటాయా మనకు అంటే, వాటిని టెండెన్సీస్ అనమండి, మనం అనడానికి సరిపోము. ఎప్పుడైతే హృదయంలో ఉన్న సత్య వస్తువును అనుభవిస్తుంటాడో భక్తుడు, అదొక థాట్గా, అంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేనిదిగా చూస్తాడు దాన్ని. అది ఈశ్వరుడి లీలలో భాగంగా చూస్తాడు. లేక జ్ఞానపరంగా అయితే అది కూడా తన స్వరూపమే, తలంపు కూడా తన స్వరూపమే, దేహం కూడా తన స్వరూపమే, లోకం కూడా తన స్వరూపమే, ఒక ముద్దలాగా అనుభవిస్తాడు. కాబట్టి అది టెండెన్సీస్ అనడానికి సరిపోమండి. అఖండము అంటే తైలధారలాగా అని భగవాన్ చెప్తారు కదా, ఆజ్యధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తప్పనం. ఉపదేశారంలోనే స్టార్టింగ్ లో చెప్తారు భగవాన్. సరళంగా, కంటిన్యూస్ గా, ఎడతెరిపి లేకుండా, బ్రేక్స్ లేకుండా. అంటే ఎందుకు అలా చెప్తున్నారంటే, ఇప్పుడు మనం గురువు ధ్యాసలో ఉంటాము, నాన్నగారి ధ్యాస, భగవానా అప్పా అప్పా ధ్యాసలో ఉంటాం. ఏవైనా ఇష్టం లేని తలంపు వచ్చింది అనుకోండి, ఒకవేళ ఈ భగవాన్ ధ్యాస పోతే కనుక అది ఖండం, బ్రేక్ అండి, బ్రేక్. ఆ తలంపు వచ్చినప్పుడు కూడా ఈ తలంపు పంపించిన వాడు భగవానే అని భక్తి పరంగా, శరణాగతి పరంగా, లేక భగవానే తలంపుగా మారి, భగవాన్ యొక్క శక్తే తలంపుగా మారి వస్తా ఉంది. ఎలాగైతే ఒక బల్బులో కరెంటు వేరుగా ఉంటుంది, ఒక ఫ్యాన్ లో కరెంటు వేరుగా ఉంటుంది, ఒక మిషన్ లో, గ్రైండర్ లో కరెంటు వేరు, మూడిట్లలో కరెంటే అండి, కానీ వేరు వేరు పనులు చేస్తూ ఉంటుంది. అలాగే తలంపులు కూడా అంతే అండి, దాంట్లో శక్తి భగవానే. అలా గుర్తిస్తే కనుక అది అఖండ స్వరూపం అండి. ఎందుకంటే భగవాన్ ధ్యాస భక్తుడికి కంటిన్యూస్ గా ఉంటుంది కదా, భగవాన్ ధ్యాస పోవట్లేదు కదా, గురు ధ్యాస పోవట్లేదు కదా. అంటే మేము ఇంకా రూపనామాల గొడవలోనే ఉన్నాం కదా అంటే, ఉన్నామని ఎవరు అనుకుంటున్నారు? నువ్వు అనుకుంటున్నావు రూపనామాల గొడవలో ఉన్నావని. భగవాన్ ఏమీ నీ గురించి అలా అనుకోవట్లేదు. అరుణ ఒకటి ఉంది, అది రూపనామాల గొడవలో ఉందని భగవాన్ అనుకోవట్లేదు, అరుణ అనుకుంటాం. ఆ అనుకోవడం మానేయాలంటే గురువాక్కు ఇప్పుడు చెప్పిందంతా కూడా అండి శ్రవణం చేసి, అర్థం చేసుకొని, మననం చేసి, దాన్ని ఇష్టపడి అది అనుభవించాలనే తపనతో అనుభవిస్తే, దేనికోసం? ఇప్పుడు అన్నం కోసం పరితపించిన వాడు ఆకలి తీరినప్పుడు అన్నం విలువ వాడికి తెలుస్తుందండి. అది అఖండము. భగవాన్ చెప్తున్నారు అఖండము, పూర్ణము. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎప్పుడు అరుణ
అమ్మా బంగారు తల్లి నువ్వు పూర్ణంగా ఉంటావే అంటే ఏకంగా ఉండటం, పూర్ణంగా ఉండటం. నన్ను నేను ఇది ఇది అరుణది, ఇది భగవాన్ది అని విభజించుకుంటే అది అసంపూర్ణం. ఎందుకంటే భగవాన్ పరిపూర్ణ స్వరూపము. అరుణలో భగవాన్ని చూడట్లేదు. భగవాన్ని విడగొడుతున్నాము, అరుణని విడగొట్టుకుంటున్నాము. అరుణ వేరుగా ఉంటే భగవాన్ పరిపూర్ణుడు ఎలా అవుతాడండి? అంటే భగవాన్ కంటే ఇంకేదో ఉందని కదా. అప్పుడు భగవాన్ ఎలా పరిపూర్ణుడు అవుతాడు? రెండుగా చూసిస్తే అది పరిపూర్ణం కాదు. రెండుగా అనుభవిస్తే, ఒకటిగా అనుభవించు. అరుణ రూపము, అరుణ నామం, అరుణ దేహం, అరుణ గుణం అన్నీ అనుభవంలో ఉండొచ్చు, కానీ అది అరుణదిగా అనుభవించకు. అది కూడా భగవానిదే. ఇప్పుడు చూడండి, ఒక కిలో చక్కెర ఉందనుకోండి, దాన్ని రెండుగా విడగొట్టాము, 2.5 kgs. ఆ 2.5 kgs ఉన్న చక్కెర 2 పాత్రల్లో పోసి మొదటి పాత్రలో చక్కెర నోట్లో వేసుకుంటే ఎంత తీయగా ఉంటుందో రెండో పాత్రలో నోట్లో వేసుకున్నా అంతే తీపి ఉంటుంది. ఆ 2 మళ్ళీ కిలోగా కలిపి మళ్ళీ దానిలోది వేసుకుంటే అది కూడా అంతే తీపితనం కలిగి ఉంటుంది. అలాగే ఉన్న స్వరూపము ఉనికి సృష్టిగా ఎక్స్టెండ్ అయిందండి. ఆ ఎక్స్టెండ్ అయినప్పుడు భగవాన్లో ఏ లక్షణాలు ఉంటాయో సృష్టిలో కూడా అవే లక్షణాలు ఉన్నాయి. దానికి విరుద్ధంగా ఏమీ లేవు. ఆత్మసత్యము, జగత్తు మిథ్య. నువ్వు జగత్తుగా రూపము, నామము, గుణముగా అరుణను గుర్తించినప్పుడు అది మిథ్య. కానీ అరుణని భగవాన్గా, భగవాన్ స్వరూపంగా, భగవానే కర్త, భగవానే యజమాని, నా భగవానే అని గుర్తించినప్పుడు అది పూర్ణమవుతుంది. సో నువ్వు విడగొట్టకపోవడమే భక్తి, విడగొట్టకపోవడమే జ్ఞానము. అఖండంగా చూడు, ఏకంగా చూడు, ఏకంగా అనుభవించి. ముందు ఏకంగా గుర్తించాలి. గుర్తిస్తేనే కానంటే ఏకంగా గుర్తించాలంటే ఈ డే టు డే లైఫ్ లో జరిగినవన్నీ ద్వైతంగా అనుభవిస్తూ నేను అరుణని, అరుణకి ఇలా ఎందుకు జరుగుతా ఉంది, అరుణ ఇలా ఎందుకు ఉంది, అరుణతో పిల్లలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అరుణతో స్నేహితులు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, అరుణ ప్రారంభం ఇలా, ఈ తలంపులన్నీ మోసుకుంటూ ఏకంగా గుర్తించడం అసాధ్యం అండి. వర్తమానంలో జీవించగలగాలి. ఎప్పుడు ఏకత్వం వస్తుందంటే, ఎప్పుడు అఖండంగా పూర్ణంగా ఉండగలమంటే వర్తమానంలో జీవించటం భక్తుడి లక్షణము. వర్తమానం అంటే ఏమి? ఈ సెకండుకు గడిచిపోయిన సెకండు గతము, ఈ సెకండుకు రాబోయే సెకండు భవిష్యత్తు. ఈ సెకండ్ ఏ సెకండ్కి ఆ సెకండ్ భగవానే. నీకు ఎలాంటి తలంపు నీకు రాదు, వచ్చాక దాన్ని ఆపుకునే ప్రయత్నం కాదు. భగవాన్ ఇది ఎందుకు జరిగిందనే క్వశ్చన్ రాదండి ఇంకా భక్తుడిలో. భక్తి కలిగి ఉన్న వాడికి, శరణాగతి చెందిన వాడికి ఇది ఇలా ఎందుకు, నా భగవాన్ అప్పా అని ఆ ఆనందంలో అండి, ఆ మైకంలో కరిగిపోతుంటాడు భక్తుడు ఎప్పుడు కూడా. ఆ పూర్ణస్థితిని అనుభవించడం అంటే అదండి. ఇది నా డెస్టినీ అని, ఇది నా టెండెన్సీ అని అలా విడగొట్టుకోవడం కాదు. విడగొట్టుకునే శక్తి, నా డెస్టినీ అని ఎలా చెప్పగలమండి? అరుణ ఉంటే అరుణ డెస్టినీ అండి.
అంటే పూర్వజన్మలో కర్మ చేసాం అప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు భగవాన్ అని అనుకునే పరిస్థితుల్లో లేవు. పూర్వజన్మలో కూడా అలా అనుకోలేదు కాబట్టి అరుణ వచ్చిందండి. ఇప్పుడు అరుణ లేదని. పూర్వజన్మలో అరుణ ఉందనుకున్నాం, ఏదో పేరు, అప్పుడు ఏం పేరు ఉండినో బాడీకి తెలియదు. ఆ బాడీ నేను అనుకొని కర్మ చేశాం కాబట్టి ఆ తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అరుణ వేరుగా కనిపిస్తా ఉంది. కనీసం ఇప్పుడన్నా ఆ తప్పును రెక్టిఫై చేసుకో, చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చెయ్యకు. ఇప్పుడు కర్తృత్వ భావన లేకుండా అసలు ఆ వర్తమానంలో జీవించటము ఎంత సుఖం అండి. అసలు ఎంత పని లేకుండా పోతుందండి మనకి. ఎవరన్నా ఇది ఎందుకు చేశామని క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పడం కష్టం. దీనికి నాగ్పూర్లో ఒకసారి అండి నాన్నగారు వచ్చినప్పుడు, ఫస్ట్ టైం నాన్నగారు వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ వచ్చారండి. మా బ్రదరు, మా సిస్టర్స్ అందరూ వచ్చారు. వచ్చి నాన్నగారు కొద్ది రోజులు ఉండి నాగ్పూర్ నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా తమ్ముడు అన్నాడు, భయ్ ఎంత బాగుంది నాన్నగారు వస్తే, వండర్ఫుల్, నాన్నగారి సమక్షంలో టైం తెలియకుండా గడిచిపోయింది, ఎంత బాగుంది అంటే వాడు ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు వర్డ్స్ లో. చాలా బాగుంది, చాలా బాగుంది అని అన్నాడు. అంటే నేనన్నాను, తమ్మి నేను ఎన్నోసార్లు హైదరాబాద్ లో వచ్చినప్పుడు, అంటే అప్పుడు వాడు బాంబేలో ఉండేవాడు, మీకు చెప్తూ ఉంటాను నాన్నగారు వస్తున్నారని, కానీ మీరు అంత శ్రద్ధగా నాన్నగారి దగ్గరికి రారు, మీరు ఇప్పుడు ఏం కోల్పోతున్నారో మీకు తెలుస్తుంది కదా అని అన్నానండి. అంటే వాడు నన్ను ఏమన్నాడు తెలుసా అండి, వాడికి ఆ మాట ఇష్టం లేదు, ఏమైందో అది కూడా భగవాన్ పలికించారు, వాడి నోటి నుంచి పలికించి నాకు లోపల నుంచి చాలా విపరీతమైన క్లారిటీ ఇచ్చారండి భగవాన్. వాడు అన్నాడు, ఇప్పుడు నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్తున్నావు కదా, నువ్వేం మారావు అన్నాడండి. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది మీరు బాగా, అంటే ఇది నన్ను మీరు అపార్థం చేసుకుంటారనో, లేక నాకు భక్తి లేదనో, నీకు ఏదన్నా అనుకుంటారోనో అని నేను అనుకుంటే మీకు చెప్పేదాన్ని కాదు. క్లారిటీ కోసం చెప్తున్నాను, భగవాన్ నాకు ఇచ్చిన క్లారిటీ కోసం. అండి ఇది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది, నువ్వేం మారావక్క అన్నాడండి. అంటే అప్పుడు వెంబడే నేను సైలెన్స్ అయిపోయానండి. అవును నేను ఏమీ మారలేదు అంటున్నాడు. జస్ట్ ఇలా లోపల థాట్ రాగానే భగవాన్ ఉండు వెయిట్ అని ఎంత అండి నాకు జీవితంలో అండి, నాకు ఎవ్రీ కార్నర్లో నాకు భగవాన్ ఇచ్చిన గైడెన్స్ తప్పించి నాన్నగారు ఇచ్చిన గైడెన్స్, అది నాన్నగారన్నా భగవాన్ అన్నా పరబ్రహ్మమునకు సంబంధించిన పేరే అండి, అది హృదయంలో నుండి నన్ను కాపాడిందండి. ఎవ్రీ కార్నర్ ఎవ్రీ థాట్ లో కూడా. భగవాన్ అన్నారు, వాడు నువ్వేమీ మారలేదు అన్నప్పుడు వాడు నీ బాడీకి సంబంధించిన బాహ్యమైన డెస్టినీ చూస్తున్నాడు. వాడు ఇప్పుడు కొంతమంది ఉంటారండి భక్తులు అనగానే, ఇప్పుడు ఇస్కాను అంటే నేను విమర్శించడం కోసం చెప్పట్లేదండి, అర్థం చేసుకోవడం, సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అండి. వస్త్రధారణలో మార్పు ఉంటుంది, తులసి మాల వేసుకుంటారు, విభూతి పెట్టుకుంటారు, వాళ్ళని చూడగానే మనకు వీళ్ళు ఇస్కాన్ భక్తులని తెలుస్తుంది ఏమండి. వీళ్ళు పలాని వాళ్ళ భక్తులు, వీళ్ళు వైష్ణవులని, వీళ్ళు శైవులని, ఇలా ఏదో బాహ్యమైన వేషధారణ ద్వారా మనకు భక్తులు తెలుసుకోవచ్చండి. ఏంటి వాళ్ళు బాహ్యంగా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ లోపల వాళ్ళ అంతరంగంలో వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదండి. అంటే వాళ్ళు కనుక ఒకవేళ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు, ఈశ్వరుడు చెప్పినట్టు ఉంటే అందరము జ్ఞానంలో ఉండిపోయే వాళ్ళం కదా, అనుభవంలో ఉండేవాళ్ళం కదా, మోక్ష సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ ఉండేవాళ్ళం కదా. గీతలో చెప్పాడు కదండి కృష్ణ పరమాత్మ, కొన్ని కోట్ల మంది నా కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే యోగ భ్రష్టులు అంటే జారిపోయి ఏ ఒక్కడో పొందగలడు. అంటే ఆ పొందాలనే తపన ఏం జరిగినా సరే కృష్ణుడిని అనుభవించాలి హృదయంలో అనే తపన ఏ ఒక్కడికో చెందుతుందట. అలాగా మనం ఏం చేస్తామంటే భక్తులు అనగానే ఇలా ఉండాలి అని
ఒక ఫార్మాట్ని మనం ఊహించేసుకుంటామండి. డిజైర్స్ లెస్గా, కంప్లీట్గా వాడు ఒక గురువు సన్నిధిలోకి వెళ్ళగానే డిజైర్లెస్గా ఉండాలి, ఇలాంటి బట్టలే కట్టుకోవాలి, ఇలాంటివే మాటలు మాట్లాడాలి, ఇవన్నీ అని ఎక్స్పెక్ట్ చేస్తాము. మారటం అంటే బాహ్యంగా దేహగతమైన ప్రారంధంలో మార్పులు ఆశిస్తాం మనం. కానీ ఇక్కడ భగవాన్ సబ్జెక్ట్ ఏం చెప్తున్నారంటే, నాన్నగారు ఏం చెప్పారంటే, గురువు సన్నిధిలోకి వచ్చాక నీ దోషాలు నీకు తెలిసి, ఇన్ని దోషాలు నాలో ఉన్నాయని తెలిసి, ఆ దోషాలను పోగొట్టుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే ఈ దోషాలు నేను అరుణగా ఉండి పోగొట్టుకోలేను. ముందు నేను పోగొట్టుకోవాల్సింది అరుణని, నా సెపరేట్నెస్ ని చేస్తున్నాను సాధన దోషాలు పోగొట్టుకోవడానికి. కానీ ఈ నాన్నగారు అనేవారు కదా, ఆ గానుగెద్దు తిరిగినట్టుగా కళ్ళకు గంతలు కట్టుకొని చుట్టూ ఎన్ని కిలోమీటర్లన్నా తిరగొచ్చు, అక్కడే ఉంటుందండి. అలాగా మనం ఎన్ని జన్మలు సాధన చేసినా మన ప్రయత్నం వల్ల పోగొట్టుకోలేము. కర్తృత్వ భావన ఎప్పుడైతే పడిపోతుందో, శరణాగతి ఎప్పుడైతే చెందుతామో, ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడైతే గ్రహించగలుగుతామో అప్పుడు మాత్రమే అరుణ కరిగిపోతుంది. అరుణ కరిగిపోతే అరుణనాదులు కూడా అన్ని పడిపోతాయి అండి. భగవాన్ నన్ను ఇదంతా ఏమి అంటే, మనకి నాన్నగారు ఇలా అర్థమయ్యేటట్టు అన్ని భగవాన్ వాక్కు చెప్పుకున్నారు కాబట్టి మనము అది చెప్పుకుంటున్నాము. కానీ భగవాన్ ఆ క్షణంలో నాతో ఏమన్నారంటే, బాహ్యంగా ఏమి చూస్తున్నాడు? దేహ ప్రారంధాన్ని చూస్తున్నాడు. ప్రారంధంలో మార్పు ఎలా జరుగుతుంది? ఈవెన్ నాన్నగారు అనేవారు, జ్ఞానం పొందిన తర్వాత కూడా ఆ దేహానికి నిర్ణయించిన ప్రారంధము ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశాక తిరిగి 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 ఎలా ఆగిపోతుందో, ఆ దేహం కూడా బ్రతికున్నన్ని రోజులు ప్రారంధాన్ని అనుభవించి పడిపోతుంది. కానీ లోపల నేను ఈ ప్రారంధాన్ని అనుభవిస్తున్నాను అనుకునేవాడు పోతాడు. ఇది కదా మన భగవాన్ వాక్కు, నాన్న వాక్కు. మరి బాహ్యంగా తమ్ముడు అడిగినప్పుడు నువ్వేం మారావు అన్నప్పుడు ఎక్కడ ఏం మార్పు కావాలనుకుంటున్నావు? నువ్వు ఉన్నది ఉన్నట్టుగా భగవాన్ని గుర్తించమని భగవాన్ బోధైతే, మార్పు బాహ్యమైన వాళ్ళు కోరుకుంటున్నారు, అది వేరు విషయం. కానీ ఎందుకంటే వాళ్ళకి గురు బోధ లేదు కాబట్టి అలా నిన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మరి క్వశ్చన్ చేస్తున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండాలి. నీకు లోపల అర్థమవుతుంది కదా. కొంతమంది దీన్ని ఎస్కేపిజం అనుకోవచ్చండి. మనకి మన గురువాక్కు ముఖ్యం. ఇక్కడే ధైర్యం కావాలండి, శక్తి కావాలి. ఏది రైట్ ఏది రాంగ్ అని నన్ను నేను పోగొట్టుకోవడం కరెక్ట్, కానీ నా గురించి మళ్ళీ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ అరుణ పెరిగిపోతుందండి. కాబట్టి భగవాన్ అన్నారు, మౌనము మౌనము మరింత మౌనం. ఇంకా వాడికి సమాధానం చెప్పలేదండి, ఊరక ఉన్నాను. అదండి మహర్షి ఏమంటున్నారంటే, నువ్వు సుఖస్వరూపం అని తెలుస్తుంది. ఇతరులతోటి సృష్టిలో అంటే ఇలాంటివి చాలా వస్తాయండి. ఒక ఎగ్జాంపుల్ ఇది. అంటే గుర్తించడం అంటే అరుణ జ్ఞాని, అరుణ భక్తురాలంటే అరుణ దేహమా, అరుణ మనసా? అరుణ మనసు వాళ్ళకి తెలీదు, వాళ్ళు చెప్పనే లేరు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. మన మనసుని ఎల్లవేళలా 100%గా మనకంటే ముందు తెలిసేది గురువు కండి మన మనసు గురించి. ఇంకెవరికి తెలియదు. అంటే మనసు గురించి ఇన్ ద సెన్స్ మనకి ఏ థాట్ రాబోతా ఉంది, ఏ థాట్ లో ప్రస్తుతం ఉన్నాము, ఏం కర్మ చెయ్యబోతాము, ఏం కర్మ చేస్తున్నాము, ఏ ధ్యాసలో చేస్తున్నాము అనేది గురువుకు మాత్రం తెలుస్తుంది. కాబట్టి ఎవరైనా మన గురించి జడ్జిమెంట్ చేస్తే మన బాడీ చేసే పనులను గురించి జడ్జిమెంట్ చేస్తారు, మన కంగారు పడక్కర్లేదు. అదంతా కూడా ఈశ్వరుని నిర్ణయం.
అందుకే అండి వర్తమానంలో ఉండాలండి. బీ ఇన్ ప్రజెన్స్, బీ ఇన్ ప్రజెన్స్, బీ ఇన్ ప్రజెన్స్. అవమానాలు జరిగితే అప్పా భగవానా ఈ సృష్టి అంతా ఉమ్మేసిన ఈ జీవుడి మీద ఈ దేహం ఆ ఉమ్మిలో కొట్టుకుపోయినా అప్పుడు కూడా నువ్వు నాతోనే ఉంటావు కదా, నా హృదయంలోంచి పారిపోవు కదా. ఏమండి, నా నా టైం బాగాలేకపోతే నా నుంచి అందరూ దూరం అవ్వచ్చు. నేను అవమానాల పాలైతే, నేను మంచిదాన్ని కాననుకుంటే, ఒకవేళ నాలో ఉన్న పూర్వజన్మ గుణాలు వాళ్ళకు ఇష్టం అవ్వకపోతే అందరూ నా నుంచి దూరం అవ్వచ్చు. కానీ నా నా భగవాన్ నా హృదయంలో ఉన్న నా ఉనికి నా నుంచి దూరం అవ్వదండి. ఇప్పుడు దూరం అవ్వలేదని తెలుస్తుంది, ఇంకా బాడీ శమం అవ్వలేదు కదా. శమం అవ్వలేదంటే శివుడు ఉన్నాడు కదా లోపల. అప్పా అప్పా భగవానా శివయ్య అరుణాచలేశ్వరుడా సరిపోతుందండి. అంటే ఎప్పుడు ఎవరు పిల్లలు ప్రేమగా చూసుకుంటున్నారు, అందరు అంటే బాహ్యమైనవి అన్ని ఇస్తున్నారు నాకండి. 100%గా బాహ్యంగా భగవాన్ ఏమీ లోటు లేదు. కానీ నాకు నా లోటు ఏంటంటే నా భగవాన్ని పరిపూర్ణంగా హృదయంలో అనుభవించిన రోజు నేను లోటు లేని స్థితిలో ఉన్నట్టే. దానికి వర్తమానం 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 మౌనం అండి. మాటకందదు, మనసుకి అందదు వర్తమానం. అరుణా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే నేనేమన్నా నేను కూర్చున్నానండి అంటే అది దేహం గురించి కదా, గతం అయిపోయింది. నేను నిలుచుంటాను అది దేహం గురించి, అది భవిష్యత్తు అయిపోయింది. మీరు ఎలా ఉన్నారు అంటే నా మనసులో ఏదన్నా తలంపు చెప్పాను అనుకోండి, తలంపు తెలిసింది కదా, గతం అయిపోయింది. రాబోయే తలంపు గురించి చెప్తాను అనుకోండి, భవిష్యత్తు అయింది. వర్తమానం అంటే మౌనం. ఈ సెకండ్ ఈ సెకండ్ ఈ సెకండ్ ఏ సెకండ్ కా సెకండ్ పరిపూర్ణంగా నన్ను నేను అనుభవించటమే మౌనం. గుర్తించటమే గుర్తించటమే అనుభవించటమే. నా గురువు నాకు బోధిస్తూ ఉంటే ఆ స్వరూపాన్ని గుర్తించటమే అనుభవించటం, అనుభవించటమే మౌనము. అనగా అనంతంగా అఖండ ఆద్యముగా అఖండంగా చిత్సుకంబే తాను అను అనుభవం భగవాన్ చెప్తున్నారు. భక్తుడికి అలాంటి అనుభవం జరుగుతుంది అంటే అలాంటి లక్షణాలు నీకుంటాయి. పరిపూర్ణంగా అనంతంగా ఆద్యంగా అంటే లేవగానే ఇప్పుడు ఎలాగైతే ఆద్యము అంటే మొట్టమొదటిదండి, ఇక దానికంటే ముందేమి ఉండదు. ఇప్పుడు మనకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేనున్నాను అనే అనుభవము మెలకువలో, జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో కంటిన్యూస్ గా ఏదైతే అనుభవిస్తామో అదే ఆద్యం అండి. సనాతనుడు భగవంతుడు సనాతనుడు అంటాడు కదా, హృదయంలో ఉన్నవాడు కూడా సనాతనుడు అండి. అడికి మొదలు తుది మధ్య ఏమి లేదు, అది ఆద్యము. అంటే నేను ఎఫర్ట్ చేశాక నాకు తెలిస్తే దానికి మొదలు ఉంటుందండి. ఇంతకు ముందు తెలియలేదు, నేను ఎఫర్ట్ చేశాను ఇప్పుడు తెలుస్తుందా. నా ఎఫర్ట్ మొదలు అవ్వక ముందే ఉంది, కానీ ఎప్పుడైతే గురువు నా జీవితంలోకి వచ్చారో అప్పుడు మాత్రం ఎరుకలోకి వచ్చింది. నా గురువు నా హృదయంలో ఎప్పుడు శాశ్వతంగా ఉన్న ఉనికి స్వరూపం. గురు బోధ వల్ల ఆ శాశ్వతమైన వస్తువే ఆ పరబ్రహ్మమే, ఆ ఉనికే ఆ నేనే ఎదురుగుండా రూపం ధరించి వచ్చి అమ్మా నేనేరా నీ ఉనికిని, నీ ఆనందాన్ని, నీ సుఖాన్ని, నీ శాంతిని, నీ మౌనాన్ని నేనే అని చెబితే
అప్పుడు మనసు బుద్ధి గుర్తించి మిగతాయన్నీ వదిలేసి అది గురువుని పట్టుకుంది. తీరా గురువుని అనుభవిస్తాను, ఆ గురువే కావాలి, ఆ గురువు రూపం గురువు నామాన్ని గట్టిగా గురువు పాదాలని పట్టుకున్నప్పుడు ఏమర్థమవుతుందంటే అది హృదయంలో రూపనామాలు లేని సత్య వస్తువు. నా గురువు అంటే కేవలం ఒక రూపంలో ఉన్నవాడే కాదు, ఏదైతే సర్వత్రా వ్యాపించి ఉందో యూనివర్సల్ హీరో నా గురువు. బంధముక్తి తం పరం సుఖం విందతి హజి వస్తు దైవిక. దైవికుడగు పుణ్యచరితుడు అనగా తన్ను తాను ఎరిగిన పుణ్యాత్ముడు బంధముక్తులు లేని పరసుఖ సిద్ధిని పొందును. పరసుఖ సిద్ధి అందు బంధము కానీ ముక్తి కానీ ఉండదు. ఇంకా భగవాన్ బోధిస్తున్నారండి. ఇది 29వ శ్లోకము. బంధముక్తి తం పరం సుఖం విందతీహజి వస్తు దైవిక. దైవికుడగు పుణ్యచరితుడు అనగా తన్ను తారెరిగిన పుణ్యాత్ముడు. భగవాన్ ఒక చోట భాషణాల్లో బోధిస్తారు, ఏది పుణ్యము ఏది పాపము. నేను దేహమును అనుకునే ప్రతివాడు పాపాత్ముడేటండి, వాడు హంతకుడే. పైగా ఆత్మహంతకుడటండి. అంటే భగవంతుడు హృదయంలో స్వరూపంగా ఉంటే కూడా దాన్ని గుర్తించకుండా దేహము నేనని, అంటే జీవితం అంతా కూడా అలా గడిపినవాడు, దేహము నేననుకొని గడిపినవాడు వాడు పాపాత్ముడే. అంటే మొదలు ఆ కర్తృత్వ భావనే అన్నిటికంటే పాపమండి. ఏం చేసినా కూడా నేను చేస్తున్నాననే భావన అది పాపభూయిష్టమైన భావన. ఎవరు పుణ్యాత్ముడో ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, దైవికుడగు పుణ్యచరితుడు, దైవికుడుగా ఉండు. వాడెంతటికి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు కదా కృష్ణ పరమాత్మ, మాధవుడు, గోవిందుడు, నారాయణుడు. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే దైవికుడు అగు పుణ్యచరితుడు. నువ్వు దైవికుడుగా ఉండటమే పుణ్యచరితం. సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వధర్మాలు అంటే అధర్మము ధర్మము. భక్తులందరికీ అధర్మం వదిలిపెట్టాలనే ఉంటుందండి. అధర్మంగా ఉండాలని ఒక్క భక్తురాలికి కూడా ఉండదు, డెఫినెట్ గా ఉండదండి అండి. ఆ అధర్మాలన్నీ వదిలిపెట్టాలనే బుద్ధిలో నువ్వు జీవిస్తుంటే అప్పుడు తెలుస్తుంది ఆచరించే వాడిని నేను కాదు. అప్పుడు ధర్మము అధర్మము రెండు పోతాయండి. డెస్టినీలో ఉంది, జరుగుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఏ చేసినా కృష్ణ, భగవానా, నాన్న, నువ్వే తండ్రి, నువ్వే తండ్రి, నువ్వే తండ్రి. ఏది జరిగినా మనకి ఒక్కొక్కళ్ళకి రకరకాల ప్రారంధం ఉందండి. ఎలాంటి ప్రారంధం ఎవరికి ఉన్నా ఆ ప్రారంధాన్ని ఆ సెకండ్లో జరిపించేది, అనుభవించేది, భోగించేది అంతా కూడా ఈశ్వరుడే అనే ధ్యాసలో ఉంటే కనుక కృష్ణ పరమాత్మ అంటున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం. నన్ను ఒక్కడినే శరణు పొందు. మాం ఏకం. సృష్టిలో నీకు ఇంకెవ్వడు కనిపించకూడదు, వినిపించకూడదు. అంటే అలా ఎలాగా నాకు అన్ని తెలుస్తున్నాయి కదా, అన్ని రూపాలు విడివిడిగా కనిపిస్తున్నాయి, అన్ని నామాలు విడివిడిగా తెలుస్తున్నాయి. అయితే అన్నిటిలో ఉన్నవాడు. నీ పని జరగలేదనుకో కృష్ణ పరమాత్మ జరపట్లేదు, జరిగిందనుకో
అసలు నా పనే అనిపించదండి. ఇది నా పని అని అరుణకు అనిపిస్తూ ఉంటే అక్కడ భక్తి లేనట్టే అండి, శరణాగతి లేనట్టే. ఇది నా పని అనుకుంది. సృష్టి ఎవరిది? ఈశ్వరుడు. అప్పుడు ఏది జరిగినా జరగకపోయినా సర్వధర్మాన్ పరిత్యజ్య మామి ఏకం, నువ్వు గుర్తించు నన్ను హృదయంలో, మామి ఏకం శరణం వ్రజ, మర్చిపో. ఎప్పుడైతే నా భగవానే నానాన్ని అన్నాక అరుణే లేకపోయాక అరుణకు సంబంధించిన పని ఎలా ఉంటుంది సృష్టిలో? కాబట్టి అరుణ మర్చిపోతుంది. ఎప్పుడైతే శరణాగతి కుదురుతుందో ఇంకా అరుణే ఉండదండి. అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎన్ని పాపాలు చేసిన వాడివైనప్పటికీ నీకు నేను మోక్షం ఇచ్చి తీరతాను. సర్వ పాపేభ్యో. అలా మనకి ఇప్పుడు వాల్మీకి రామాయణం రాసిన మహాకవి, ఆది కవి, గొప్ప భక్తుడండి. అంతకు ముందు జీవితంలో నారదుల వారు గురువును కలవక ముందు జీవితంలో ఎన్నో చేశాడు. నాన్నగారు చెప్పేవారు, మీరు ఏమన్నా హత్యలు చేశారా, దొంగతనాలు చేశారా అంటే సర్వపాపేభ్యో అంటే ఈశ్వరుడిని నమ్ముకున్నవాడు, ఈశ్వరుణ్ణి స్మరించిన వాడు, గురువుని ప్రేమించేవాడు, గురువు ఉనికిని గుర్తించిన వాడు అన్నిటి నుంచి విడుదల పొందటమే. అన్నిటి నుంచి ఇన్ ద సెన్స్ మనస్సు నుంచి, దేహము నుంచి, కర్తృత్వ భావన నుంచి, వేరు బుద్ధి నుంచి విడుదల పొంది అహంతో సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. ఇది మోక్షం ఎవడైతే ఇస్తారో వాడి వాక్కు ఇది. నా కృష్ణ పరమాత్మ, నా భగవాను, నా నాన్న, నా నేనుగా ఉన్న శక్తి చెప్పిన మాటలు ఇవి. సృష్టి అరుణని చూస్తుంది, నువ్వు హృదయంలో ఉన్న కృష్ణుని చూడు. సృష్టితో నీకు అసలు సృష్టి నీకు కనిపిస్తుందంటేనే, సృష్టి విడిగా కృష్ణుడి నుంచి, భగవాన్ నుంచి విడిగా కనిపిస్తుందంటే నువ్వు అరుణగా ఉన్నావు అని అర్థం. నీలోనే దోషం ఉందండి, ఇంకెక్కడా లేదు. అది పోగొట్టుకోమంది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే దైవికుడగు పుణ్యచరిత్రుడు అనగా ఎవరు పుణ్యచరిత్రుడు, ఎవరు దైవికుడు అంటే తన్ను తానెరిగిన పుణ్యాత్ముడు. తన గురించి ఎవరికి తెలుస్తుంది అంటే భగవాన్ గురించి ఏ భక్తుడికి తెలుస్తుందో. నువ్వు భగవాన్ ఏం చెప్తున్నారంటే నువ్వు జీవుడి గురించి తెలుసుకోకు, భగవంతుడి లక్షణాలు శ్రవణం చెయ్యి, భగవంతుడి గురించి శ్రవణం చెయ్యి, భగవంతుడి వ్యాపకత్వం గురించి శ్రవణం చెయ్యి. గురువుగా వచ్చిన భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడు, గురువుగా ఎలా ఉన్నాడు, అది శ్రవణం చెయ్యి. చేస్తే వాడు పుణ్యాత్ముడు అయ్యి బంధముక్తులు లేని పరసుఖ సిద్ధిని పొందుతాడు. నువ్వు ఏది అవునో దాని గురించి, నువ్వు కాని దాని గురించి నువ్వు వినకు. నువ్వు ఏదైతే అవునో దాని గురించి విను. ఎన్ని సాధనలు చేసినా పొందలేము, ఎన్ని జన్మలు ఎత్తినా పొందలేము. ఏమీ కాదు. నాలో ఈ చెడు గుణాలు ఉన్నాయి, నాలో ఆ చెడు గుణాలు ఉన్నాయి. ఎదుటి నాలో చెడు నాకు అనిపించగానే, నాలో చెడు అరుణని నేను అరుణగా చూడడం మొదలెట్టగానే నాకు బయట అందరు వ్యక్తులు కనిపిస్తారండి. ఇంకా ఆ దాంట్లో అజ్ఞాన సముద్రంలో కొట్టుకుపోవాల్సిందే. భగవాన్ అంటున్నారు నువ్వు మనసు గురించి శ్రవణం చెయ్యకు, తలంపుల గురించి, వాసనల గురించి, దేహం, నువ్వు ఏది విడిచిపెట్టాలో దాని గురించి శ్రవణం చెయ్యకు, ఏది పొందాలో దాని గురించి శ్రవణం చెయ్యి. ఏది అనుభవించాలో దాని గురించి శ్రవణం చెయ్యి అనేవారు కదా నాన్నగారు. ఊడ్చిన చెత్తలో ఎంత ఇసుక రేణువులు ఉన్నాయి, ఎన్ని చీపురు బల్లలు ఉన్నాయి, ఎన్ని జీవాలు ఉన్నాయి లెక్క పెట్టుకొని పడేయం కదమ్మా. చెత్తను పడేసేటప్పుడు అలా తీసి పడేస్తామంటే అలాగా ఎన్ని వాసనలు ఉన్నాయి, ఏమేం వాసనలు ఉన్నాయి. అరుణని అందరూ ఏమనుకుంటున్నారు, పోగొట్టుకోవాల్సిందే అరుణని కదా. అరుణ గురించి పొగిడితే వినకు, అరుణ గురించి విమర్శిస్తే వినకు, మురిసిపోకు. వినకంటే వద్దన్నా పొగుడతారు, వద్దన్నా విమర్శిస్తారంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారని ఎరుకలో ఉండిపో.
అప్పుడు అవన్నీ కరిగిపోతాయి. నీ పరబ్రహ్మము గురించి, నీ స్వరూపం, నా భగవాన్ గురించి వింటాను. అలా చెవులు చిల్లులు పడేలాగా, చెవులు చాటంతా చేసుకుని నా భగవాన్ గురించి, నా గురువు గురించి, నా నాన్న గురించి ఎవరు ఏం చెప్పినా వింటాను. ఎవరు చెప్తున్నారనే దాంతో సంబంధం లేకుండా నాన్న గురించి ఎవరు ఏం చెప్పినా వింటాను. సత్సంగం ఎప్పుడవుతుందండి? కేవలము గురువాక్కులు శ్రవణం చేస్తే సత్సంగం. దాంట్లో మళ్ళీ జీవుడు ఎక్కడా రాకూడదు, కనిపించకూడదు, వినిపించకూడదు. జీవుడి ఉనికి జీవుడికి తెలియకుండా శ్రవణం చేస్తే అది నిజమైన సత్సంగం అండి. పరసుఖ సిద్ధి అందు బంధము కానీ ముక్తి కానీ ఉండదు. ఇంకా భగవాన్ ఏం చెప్తున్నారంటే, పరసుఖ సిద్ధి అందు అంటే ఇద్దరు ఉండరు. ఒకడు బంధంలో ఉన్నవాడు, ఒకడు ముక్తిలో ఉన్నవాడు. బంధంలో అరుణ ఉంది, బంధంలో ఉంది అనే ధ్యాసే భక్తుడికి రాదండి. ఎందుకంటే అరుణ రూపంలో ఉన్నది భగవానే. దానికోసమే భక్తి, దానికోసమే శరణాగతి. అది 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 గుర్తించి అనుభవించటం కోసం. భగవాన్ ఎలాగూ భగవాన్గా ఉన్నారు. నేను స్వరూపం, ఉనికి స్వరూపం ఎలా ఉండాలో అలా ఉంది. నువ్వు ఏదైతే తప్పుగా గ్రహిస్తున్నావో అది తప్పుగా గ్రహించడం మానేసి అది భగవాన్ స్వరూపంగా గుర్తించు. ఇది నిజమైన సత్సంగం అని భగవాన్ చెప్తున్నారు. ఇంకా ఈ శ్లోకం ఇంకా ఆఫ్ ఉందండి, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. 29వ శ్లోకము. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.